హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ఒక అద్భుతమైన మ్యాచ్ అనేది జరగబోతుంది రాజస్థాన్ రాయల్స్ అండ్ ముంబై ఇండియన్స్ కి. ఈవినింగ్ ఎవ్వరు మిస్ అవుద్ది, ఎందుకంటే ఈ బ్యాటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నిన్న మనం మ్యాచ్లు చూసాం ఏ రేంజ్ లో ఉన్నాయి అనేది. సో మనం చెప్పిన ప్రిడిక్షన్స్ రెండు కూడా రైట్ అయినాయి. సో ఈ రోజు ప్రిడిక్షన్ ఏంటి, విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో ప్లేయింగ్ 11 అనేది చూద్దాం. అలాగే చాలా మంది సార్ మీ డ్రీమ్ 11 ప్లేయర్స్ ఎవరు పిక్ చేసుకోవాలంటే ఏ ప్లేయర్స్ ని పిక్ చేసుకోవాలని అడుగుతున్నారు. అది నేను వీడియోలో చెప్పట్లా, డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ప్లీజ్ ఫాలో అయిపోండి. డిస్క్రిప్షన్ లో అయితే మీరు చక్కగా చూసుకొని నోట్ చేసుకుని ఎస్ మీరు కొన్ని మార్పులు చేసుకోండి. ఎందుకంటే ప్లేయింగ్ 11 అనేది మీకు టాస్ పడిన తర్వాత మీకు వస్తుంది కాబట్టి పేపర్ అప్పుడు మార్చుకోండి. బట్ ఏంటంటే మార్చేటప్పుడు అందరికి చెప్పేది బ్యాట్స్మెన్ ప్లేస్ లో బ్యాట్స్మెన్ రీప్లేస్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు. అలాగే బౌలింగ్ ప్లేస్ లో నేను స్పిన్నర్ పెడితే స్పిన్నర్ నే తీసుకోండి, ఎందుకంటే స్పిన్ పిచ్ లో స్పిన్ తిరుగుతుంది. మొన్న ఏం చెప్పా, కుల్దీప్ సక్సెస్ అవుతాడన్నా, కుల్దీప్ 3 వికెట్ తీసాడు, కళ్ళు వేసాడు SRH వాళ్ళకి. అది ఓడిపోయారా గెలిచారా పక్కన పెడదాం. సో ప్లేయర్ క్లిక్ అయ్యాడా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో నిన్న కూడా నేను స్పిన్ ట్రాక్ కోల్కతాలో కొంచెం స్పిన్ తిరిగే ఛాన్స్ ఉందన్నాను. సో స్పిన్నర్సే క్లిక్ అయ్యారు. సో కాబట్టి ఏదైతే నేను ఫాస్ట్ బౌలర్ పెట్టాను అనుకోండి, పేసర్ మారాడు అనుకోండి, వేరే వాళ్ళు వచ్చారు లేదా ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరైనా తీసుకుంటున్నారు కూడా వాళ్ళని తీసి రీప్లేస్ చేసుకోండి. ఓకే రైట్. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ అండ్ ముంబై మ్యాచ్. ఫస్ట్ మనం ముంబై టీమ్ స్క్వాడ్ చూద్దాం. పెద్దగా మార్పులేం చేయకపోవచ్చు, ఒకవేళ చేయాలి అంటే నువాన్ తుషారాన్ని తీసుకుని వస్తారు, మహమ్మద్ నబీని పక్కన పెడతారు, ఇంతకంటే ఎక్కువ చేంజ్ ఏం జరగదు. సో మహమ్మద్ నబీని పక్కన పెడితే ఒకవేళ స్పిన్ కోట ఏమన్నా తగ్గుతుంది అనుకుంటే పీయూష్ చావ్లాని తీసుకుని వస్తారు. అప్పుడు మీకు ఏంటంటే ఆకాష్ మధ్వాల్ పక్కకి వెళ్తాడు, ఎందుకంటే ఏం చేంజ్ ఏం జరగదు. సో ఇంపాక్ట్ ప్లేయర్ అది మారుస్తూ ఉంటారు అనమాట. పీయూష్ చావ్లాని మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టుకుంటే మీకు అప్పుడు ఆకాష్ మధ్వాల్ టీమ్ లో ఉంటాడు, నువాన్ తుషారా కూడా వచ్చేస్తాడు. సో టీం చూద్దాం. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా అండ్ టిమ్ డేవిడ్. ఇక్కడ వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. తర్వాత నేను నా టీంలో అయితే మహమ్మద్ నబీనే పెడుతున్నా. మహమ్మద్ నబీ, రోమిరియో షపార్డ్, ఇక్కడ కూడా బ్యాటింగ్ ఆర్డర్, వీళ్ళిద్దరు కూడా ఫినిషర్స్, మంచి ఫినిషర్సే. సో తర్వాత కోయిట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వాల్ ఈజ్ ఇంపాక్ట్ ప్లేయర్. ఇఫ్ ఇన్ కేస్ ఆకాష్ మధ్వాల్ లేడ్, పీయూష్ చావ్లా ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉంటాడు. సో ఇది టీమ్. నాకు తెలిసి మపాక ఆడకపోవచ్చు, లుకీ వుడ్ కూడా మేబీ ఛాన్స్ రాకపోయి ఉండొచ్చు. శ్రేయాస్ గోపాల్ ని కూడా ఏమన్నా ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఏమన్నా పెట్టుకునే ఛాన్స్ ఉంటే పీయూష్ చావ్లాకు బదులు పెట్టుకోవచ్చు, నాకు మంచి ఛాన్స్ ఏం చేయరు. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే ఈ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. వీళ్ళు ఈ మ్యాచ్ గెలిచారు అంటే ఇంకా మెల్ల కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్కి వెళ్ళిపోయినట్టే, తర్వాత ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు వాళ్ళు. సో యశస్వి జైస్వాల్ అంత ఫామ్ లో లేడు, అయినా కూడా పక్కన పెట్టరు కాబట్టి యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ ఎట్మే, ధ్రువ్ జురెల్. సో ఇక్కడ వరకు కూడా వీళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ అనేది బ్రహ్మాండంగా ఉంది. నెక్స్ట్ అశ్విన, కేశవ్ మహారాజా అనేది కొంచెం డైలమా ఉంది. మేబీ అశ్విన్ ని తీసుకుంటారని అనుకుంటున్నాం ముంబై కాబట్టి. సో ట్రెంట్ బోల్ట్, చాహల్, ఆవేష్ ఖాన్, అలాగే రోవన్ పవల్. ఇక్కడ వరకు అయితే వీళ్ళకి మంచి డెప్త్ కనబడుతుంది. బౌలింగ్ లో కూడా కుల్దీప్ సేన్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు. సో ఇది టీం అయితే చూసినట్లయితే పిచ్ రిపోర్ట్ ఏం చెప్తుంది, పిచ్ అంత ఫ్లాట్ పిచ్ కాదు, అలానే బౌలింగ్ కి అనుకూలించదు. సో నీట్ గా చక్కగా ఓపిక్ గా ఆడితే బ్రహ్మాండమైన రన్స్ చేయొచ్చు, అద్భుతంగా కొట్టచ్చు. ఇప్పుడు ఫస్ట్ పవర్ ప్లే కుమ్మేయచ్చు అనమాట. సో ఇటు సైడ్ మీకు చూసుకుంటే జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్ టచ్ లోకి వచ్చాడు అనుకోండి, ఇరగ తీసేస్తారు పవర్ ప్లే, 60-70 రన్లు ఎక్కడికి పో. అదే మీకు అటు సైడ్ ముంబై ఇండియన్స్ లో ఇషాన్ కిషన్ గాని టచ్ లోకి వచ్చాడు అనుకోండి, రోహిత్ శర్మ ఎలాగో ఫామ్ లో ఉన్నాడు, సో అక్కడ కూడా 60-70 రన్స్ ఎక్కడికి పో. సో కాబట్టి ఫస్ట్ పవర్ ప్లే అనేది రెండు టీంలకి ఇంపార్టెంట్. సో కాబట్టి టాస్ గెలిస్తే 100% బ్యాటింగ్ తీసుకుంటారని నేను గెస్ చేస్తున్నా. టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారు. ఇక్కడ ఈ పిచ్ మీద 200 ఈజ్ అ డిపెండబుల్ స్కోర్. 200+ దాటిందా చక్కగా డిపెండ్ చేసేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఏదో రాజస్థాన్ బ్యాటింగ్ చేసి 200+ దాటితే డిపెండ్ చేసుకోవచ్చు, ముంబై అయినా అంతే 200+ దాటితే డిపెండ్ చేసుకోవచ్చు. చేజింగ్ కొంచెం కష్టం అవుతుంది.
ఎందుకంటే వాళ్ళు ప్రెషర్ లోకి వెళ్తారు. అంత ఈజీ కాదు హిట్ చేయడం, బట్ ఫ్రీగా అంటే క్యాలిక్యులేషన్ రిస్క్ అంటారు, ఆ రిస్క్ చేయగలిగితే మాత్రం కొట్టేస్తారు, అందులో డౌట్ లేదు. కాబట్టి ఎవరైనా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఫ్రీ ఆర్మ్స్ ఆడతారు ఇక్కడ. సో పిచ్ ని రీడ్ చేసుకుంటూ ఫ్రీ ఆర్మ్స్ అనేది ఆడొచ్చు. ఆ తర్వాత మీకు పిచ్ నలిగే కొద్దీ ఏమవుతుంది అంటే కొంచెం బౌలర్స్ కి కొద్దిగా అనుకూలంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వికెట్స్ ఈజీ వికెట్స్ అనేది పడిపోతూ ఉంటాయి. షార్ట్ పిచ్ బాల్స్ ని పిక్ చేయడం అంత ఈజీ అవ్వదు అనమాట, క్యాచెస్ వచ్చేస్తాయి. కాబట్టి సెకండ్ చేజింగ్ అనేది కొద్ది కష్టం అవుతుంది అనేది ఎక్స్పర్ట్స్ చెప్పింది. సో కాబట్టి ఎవరు టాస్ గెలిచినా కూడా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో నాకు తెలిసి ముంబై ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటే 200+ కొట్టగలిగితేనే డిపెండ్. సో ఆ లోపు కొడితే మాత్రం చెప్పలేం, రాజస్థాన్ రాయల్స్ గెలవచ్చు. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా అంతే పరిస్థితి, 200+ అయితేనే ముంబైని ఆపుతుంది, లేదంటే ఆపడం కష్టం. సో రెండు టీములు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ప్రిడిక్షన్ అనేది ఏం చెప్తుంది అంటే 51% రాజస్థాన్ రాయల్స్ కి చెప్తుంది, 49% ముంబై ఇండియన్స్ చెప్తుంది. అంటే దెర్ ఇస్ 2% డిఫరెంట్ అంతే. నా ప్రిడిక్షన్ ఏంటి అంటే, సో ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో ఆ ప్లే ఆఫ్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. సో ఈ మ్యాచ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇది ఓడిపోతే ఆల్మోస్ట్ ఆశలు వదిలేసుకోవడం, ఇప్పటికే కొంచెం మినుకు అనే ఆశలు వదిలేసుకున్నారు. సో ఏదైనా మిరాకిల్స్ జరిగి ఏదైనా టీమ్స్ కిందకి దిగితే తప్ప చెప్పలేం, అంత రన్ రేట్ కూడా లేదు, యూజ్ రన్ రేట్. కాబట్టి సో ముంబై గెలిస్తే కాస్త ఆ ప్లే ఆఫ్ అనేది టఫ్ అవుతుంది, ఆ 4th ప్లేస్ అనేది. సో ప్లే ఆఫ్ కి ఎవరెవరు వెళ్తారు ఏంటి అనేది నేను ఇంకో వీడియో చేసి మీకు చెప్తాను, ఈ రోజే చేస్తా ఆ వీడియో కూడా చూడండి. ముంబై ఇండియన్స్ ఎందుకనో నాకు ఈ మ్యాచ్ గెలుస్తుందని అనిపిస్తోంది. ఇట్స్ కంప్లీట్ గెస్ వర్క్. నన్ను నమ్ముకుని మీరు బెట్టింగ్లు పెట్టేయడం లేదంటే వేరే చేసేయడం, మీ వాళ్ళు ఇది లాస్ట్ అండి అది లాస్ట్ అండి అనొద్దు. మళ్ళీ చెప్తున్నా, బెట్టింగ్లు అయితే చేయకండి, నా ప్రిడిక్షన్ నమ్ముకుని జస్ట్ నేను గెస్ వర్క్ మాత్రమే చేస్తాం. మనకేమి ఎక్కడ వేరే టెలిగ్రామ్ ఛానల్ టాస్ పడిన తర్వాత మళ్ళీ మార్చేయడం, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో వేరే పోస్ట్ పెట్టి ఇదిగో ఇదే ఫైనల్ ప్రిడిక్షన్, అది ముందే చెప్పా, ముందే గెలిచిందని చెప్తా, అదేం లేదు. నా ప్రిడిక్షన్ పోతే పోయిందని చెప్తా. ఇప్పుడు సాటర్డే చూడండి పోయిందని చెప్పా, ఫ్రైడేది పోయింది, సండే 2 మ్యాచ్లు చెప్పా, 2 మ్యాచ్లు సక్సెస్ అయ్యాం. సో టీం ప్రకారం ఎవరు బలంగా ఉన్నారు పేపర్ మీద అనేది మనం చెప్తాం తప్ప, సో లాస్ట్ టాస్ పడిన తర్వాత మార్చేయడం అదంతా కుదరదు. ఎందుకంటే ప్రిడిక్షన్ అంటే ఒకసారి చెప్పాలి, మనకు అనిపించింది చెప్పాలి, ఈ రోజు ఎవరు గెలుస్తారు అనేది. సో దాన్ని బట్టే ఇప్పుడు నేను చెప్తూ ఉంటా. ఈ రోజు ఎందుకో ముంబై ఇండియన్స్ గట్టి కొడతారని అనిపిస్తుంది. సో వాళ్ళు కానీ కొడితే, ఇది రివెంజ్ మ్యాచ్ కాబట్టి వాళ్ళు కానీ కొడితే వాళ్ళకి కొద్దిగా ఆశలు అనేవి ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మీకు ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది అనేది మస్ట్ గా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయట్లా, చాలా మంది చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మనం వరల్డ్ కప్ కి దుమ్ము లేపుదాం. బ్రహ్మాండమైన అనాలిసిస్, ఒక స్పోర్ట్స్ ఎనలిస్ట్ ని కూడా తీసుకుని వచ్చి మీకు స్పోర్ట్స్ అనాలిసిస్ అనేది ఇస్తా. 100% మన ఛానల్లో అది పెట్టుకుందాం. సో వరల్డ్ కప్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఈసారి 2020 వరల్డ్ కప్ ఆ అనాలిసిస్, ప్రతి మ్యాచ్ అనాలిసిస్ ఇస్తా, వేరే కంట్రీది అయినా సరే. సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే Dream11 పికప్ ప్లేయర్స్ కోసం డిస్క్రిప్షన్ ఫాలో అవ్వండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.